జూన్ 24, 2024 నాడు ఎంఆర్పీఎస్ టీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య మాదిగ ఆదేశాల మేరకు ఆర్కేపురం డివిజన్ ఎన్టీఆర్ నగర్లో ఎంఆర్పీఎస్ టీఎస్ జాతీయ, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ నాయకుల ఆధ్వర్యంలో దండోరా రజతోత్సవాల కరపత్రాలు విడుదల చేశారు. అనంతరం జాతీయ అధ్యక్షురాలు ఆకరపు రుక్కమ్మ మాదిగ, జాతీయ ప్రధాన కార్యదర్శి జీడి నరసింహ మాదిగ, రాష్ట్ర అధికార ప్రతినిధి సంగపాక ఏసేబు మాదిగ మీడియాతో మాట్లాడుతూ జూలై 7వ తారీఖున మేడి పాపయ్య ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో జరగబోయే 30 సంవత్సరాల దండోరా రజతోత్సవాలకు వేలాదిగా తరలి రావాలని, మాదిగ ఉపకులాలు చేతి వృత్తులను కళాకారులు విన్యాసాలతో ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు హాజరవుతారు. మాదిగ ఉపకులాలకు విద్యా హక్కు చట్టం, వైద్యం, అనేక సంక్షేమ ఫలాలు అందాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఏబీసీడీ వర్గీకరణ చలో ఢిల్లీ కార్యక్రమం గురించి ఈ సభలో మాట్లాడతారు అని వారన్నారు. ఈ దండోర రజతోత్సవాల కరపత్రాల విడుదల కార్యక్రమానికి హాజరైన నాయకులు, కార్యకర్తలు చంద్రయ్య మాదిగ, గట్టు శంకర్ మాదిగ, జిల్లా ముత్యాలు మాదిగ, బద్రీ శంకర్ మాదిగ, చీటూరి యాదమ్మ మాదిగ, డేవిడ్ మాదిగలు హాజరయ్యారు. రిపోర్టర్ మెడతనపల్లి నరసయ్య, హైదరాబాద్. జూలై 7వ తారీఖు మన జెండా పండగ చేసుకోవాలని మరి 31 జిల్లా జనాలు ఎక్కడెక్కడ తరలి వస్తున్నారు కాబట్టి, లక్షలాది కొద్ది వస్తున్నారు కాబట్టి ఈ విషయంలో అందరం భాగస్వాములమై మనం పనిచేయాలని, మరి ఇప్పుడు పురుషులు కూడా, నా అన్నదమ్ములు కూడా, నా అక్క చెల్లెళ్ళు కూడా ఇలా భాగస్వాములై ముందుకు రావాలని మేము కోరుకుంటూ, మరి మేడి పాపన్న గారి నాయకత్వంలో మేము వర్క్ చేస్తున్నాం అనేది కాదు, అందరి కోసం. పాపన్న ఒక పెద్ద ఆదినాయకుడు కాబట్టి అందరిని పిలవాలని, మళ్ళందరినీ తోడు చేసుకొని ముందుకు పోవాలని ఆయన ఒక పిలుపునిచ్చినాడు కాబట్టి ఆ విషయంలో కూడా మేము పనిచేస్తానికి సిద్ధంగా ఉన్నాం. మరి ఇప్పుడు ఎట్లా అంటే జెండా ఆవిష్కరణ అంటే ఆ రోజు ఆషమాష కాదు, చాలా భారీ ఎత్తున చేయాలని, మరి చిన్నాలు, పెద్దోళ్ళు, తమ్ములు, అన్నలు, అక్కలు, నా తల్లులు, నా మాదిగ సంఖ్య అంతా ఎక్కడున్నా కూడా దీనికి భాగస్వాములై కలిసి రావాలని మీకు అందరికీ నేను నమస్కారాలు చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారాలు. ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 30 సంవత్సరాలలో అడుగుపెట్టాం కనుక ఎంతోమంది త్యాగాలు చేసి ఈ యొక్క 30 సంవత్సరాలు నిరంతరము జాతి అభివృద్ధి కోసం పాటుపడ్డ వారందరికీ కూడా రవీంద్ర భారతిని వచ్చే జూలై 7న రవీంద్ర భారతిలో ఏదైతే జాతికి సేవ చేసిన వాళ్లకు సన్మాన కార్యక్రమం ప్రతి నియోజకవర్గంలో జెండా ఆవిష్కరణ చేసుకొని ఉదయం 11 గంటలకు రవీంద్ర భారతిలో చేరుకోవాలని ఈ మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి ఎన్టీఆర్ ఫేజ్ 3 భరత్ నగర్ కలిపి జెండా మరి ఒక కరపత్రం విడుదల చేయడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమానికి మన మేడి పాపన్న గారు ముఖ్య అతిథులుగా వచ్చేస్తున్నారు. అట్లాగే మన రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా హాజరవుతారు కనుక ఎవరైతే అమరులు అయినారో అమరుల కుటుంబాలని కూడా సన్మాన కార్యక్రమం ఉంటుంది కనుక మనందరము జాతిలో పుట్టిన గౌరవంగా చెప్పుకుంటూ ముందుకు జూలై 7 నాడు భారీ ఎత్తున ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఎల్బీనగర్ నుండి బైక్ ర్యాలీతోనే వెళ్ళవలసిందిగా కోరుతూ, ఈ కార్యక్రమం మాదిగా అమరవీరులకు త్యాగ ఫలితమే ఎంఆర్పిఎస్ ఫలితము. ఆ ఫలితాన్ని మనం అందరం దక్కించుకోవాలంటే ఖచ్చితంగా రవీంద్ర భారతితో పిల్ల పాపలతో అందరూ కూడా కలిసి రవీంద్ర భారతి చేరుకోవాలని కోరుకుంటూ, ఏదైతే మేడి పాపన్న గారి పిలుపు మేరకు రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి కనీసం మినిమము 2000 మంది రంగారెడ్డి జిల్లాకి వెళ్ళి కదిలించాలని ఎంఆర్పిఎస్ నాయకులందరికీ కూడా కోరుకుంటూ, ఇక్కడికి వెళ్ళి మన గట్టు శంకరు బాధ్యత వహిస్తూ, అట్లానే చీటూరు యాదమ్మ గారు ఇక్కడికి వెళ్ళి బాధ్యత వహిస్తూ, ఇక్కడ మన జాతీయ అధ్యక్షురాలు రుక్కమ్మ గారు, తర్వాత సంగపాక యేసోబ్ గారు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, అట్లాగే ఈ కార్యక్రమానికి మన సీనియర్ నాయకులు తాళ్ళపల్లి చంద్రయ్య గారు, మరి అట్లాగే జిల్లా నాయకులు జిల్లా ముత్యాలు బి శంకర్ ఆర్కేపురం డివిజన్ బాధ్యత వహిస్తూ, అట్లాగే జీడి డేవిడ్, మరి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిన బాధ్యత మనందరిపై ఉందని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన
మేడిపాపన్న గారి నాయకత్వం. వర్ధిల్లాలి. ఎంఆర్పిఎస్కో ఎల్బీ నగర్లో ముఖ్యమైనటువంటి ప్రాంతము దళితవాడ భరతనగర్లో ఈ కరపత్ర ఆవిష్కరణకు హాజరైనటువంటి మరి జాతి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ 1994 జూలై 7వ తారీఖు నాడు ఈదుమూడి గ్రామంలో పుట్టినటువంటి ఈ ఎంఆర్పిఎస్ మొత్తం దేశ నలుమూలల నుండి ఆ దేశ నలుమూలల గ్రామం నుండి మొదలుకుంటే దేశం వరకు పాకి మరి ఈరోజు 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం మనం. ఈ 30 సంవత్సరాల కాలంలో అనేక మరి దళిత పోరాటాలు సామాజిక పోరాటాలు చేసి అనేక మరి ఫలితాలు అందించింది ఈ జాతికి ఈ ఎంఆర్పిఎస్. అంత గొప్ప మరి సేవలు అందించినటువంటి ఈ ఎంఆర్పిఎస్ 30 సంవత్సరాలను మనం ఒక తెలంగాణలో ఏదైతే దసరా పండుగ లాగా ఎంత గొప్పగా చేసుకుంటున్నామో మరి మాదిగ బిడ్డలందరూ మాదిగ ఉపకులాలు అందరూ కూడా ఈ పండుగను ఘనంగా జరుపుకోవాల్సిన అవసరం ఉంది. కనుక రేపు 7 తారీఖు నాడు రవీంద్ర భారతిలో గౌరవశ్రీ మేడి పాపన్న గారి ఆధ్వర్యంలో మరి బ్రహ్మాండమైనటువంటి రథోత్సవాలు జరుపుకోవాల్సి ఉంది. కనుక ఆ కార్యక్రమానికి ఈ బస్సు నుండి బైకిరాలుగా మరి యువకులు బైకిరాలుగా మహిళలు కూడా పెద్ద ఎత్తున తరలి విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది. కనుక దీనికి బాధ్యతగా గౌరవ పెద్దలు మరి ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులు గట్టి శంకరు, అదేవిధంగా ఇక్కడ బస్సులో అందరూ మరి నాయకులు మరి మన సీనియర్ నాయకులు పాపం ఈ వృద్ధాప్యంలో ఉండి కూడా మన సంఘానికి ఎంతో సేవలు అందిస్తున్న సీనియర్ నాయకులు మరి అన్న మరి చంద్రన్న గారు, వారికి కూడా ఘనమైనటువంటి మరి మనం సత్కరించుకొని ఆయనకు ఒక మూమెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాంతంకి వెళ్ళి ఇక్కడున్న ప్రాంతంలో ఉన్నటువంటి సీనియర్లు కూడా ఇవ్వవలసిన అవసరం ఉంది. కనుక మరి ఈ కార్యక్రమానికి గవర్నమెంట్ తరఫున మరి గౌరవ పెద్దలు దామోదర్ రాజనరసింహ, అదేవిధంగా మాదిగ ఎమ్మెల్యేలు, అదేవిధంగా అందరూ కూడా ఆ కార్యక్రమానికి హాజరవుతున్నారు. కనుక వారి సమక్షంలో మనం ఘనంగా సత్కరించుకోవాల్సింది. కనుక తప్పకుండా ఈ బస్సు నుండి పెద్ద ఎత్తున తరలి మరి దాన్ని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి తెలియజేస్తూ జై భీమ్, జై మాదిగ.